ప్రపంచవ్యాప్తంగా బౌద్ధ స్తూపాలు ఎన్నో ఉన్నాయండి. అతి ముఖ్యమైన స్తూపం ఈ స్వస్తిక్ స్తూపం. ఈ స్వస్తిక్ సింబల్ అనేది బౌద్ధుల నుంచి ఏర్పడింది. వాళ్ళే ఈ సింబల్‌ని యూజ్ చేయడం జరిగింది. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ సింబల్‌ని మనం వాడుతున్నాము. అండ్ దీనికి సంబంధించి స్వస్తిక్ గురించి మనం ముఖ్యంగా చెప్పుకున్నట్లయితే ఈ 4 సింబల్స్ కూడా మానవుని జీవితంలోని 4 దశల్ని ఇక్కడ గుర్తు చేస్తుంది. దీని సింబాలిక్‌గా ఈ స్వస్తిక్‌ని స్థాపించడం జరిగింది. అండ్ మనకిక్కడ 4 సైడ్స్ చూస్తున్నారు కదా! ఇవి ఐక ద్వారాలనమాట. ఈ ఐక ద్వారాలు ఏంటి అంటే ప్రతి 4 సైడ్స్ కూడా మనకి ఎంట్రన్స్ పెట్టారు. ఈ ఎంట్రన్స్ ఎందుకు అంటే ఇది బౌద్ధ మతం. బౌద్ధ మతానికి సంబంధించి మీరెవ్వరైనా మతంలోకి బౌద్ధ మతంలోకి రావచ్చు. దీనికి ఎటువంటి రిస్ట్రిక్షన్స్ లేదు. ఏ మతం ఆ మతం అని లేదు. వాళ్ళు వీళ్ళు అని లేదు. ప్రాంతం భేదం లేదు. ప్రతి ఒక్కరూ కూడా బౌద్ధ మతంలోకి రావచ్చు అన్న సింబాలిక్‌గా మనకిక్కడ ఈ ఐక ద్వారాలు 4 సైడ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్ స్తూపం అనే చెప్పాలి. బౌద్ధ మతానికి సంబంధించి బౌద్ధుల స్తూపంలోని అతి ప్రాముఖ్యమైనది, అతి ముఖ్యమైన స్తూపం స్వస్తిక్ స్తూపం.